అభ్యర్థిగా మీతో ఇంటర్వ్యూ చేసిన వైస్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. నేను చేసిన కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చైర్మన్ బాధ్యతలు ఇస్తారని చెప్పేసి చివరి సెకండ్ వరకు కూడా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, తల ఉంచుతాం. కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్పై ఎగిరేయాలి. పదవి వచ్చినాక ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా చాలా వరకు చూస్తుంటాము. అట్లా అందమోహన్ ఏమన్నా మీరే చూస్తుంటారు రాబోయే రోజు. చిన్న ఏజ్లో వైస్ చైర్మన్ కూడా మీరే అనుకుంటాను, అంటే మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి. మరి ఒక యువతకు అవకాశం వచ్చినందుకు మార్క్ ఏమన్నా చూపించబోతున్నారు? యువకులకు ఇస్తే ఏ విధంగా ఉంటుంది, రాబోయే యువత తరానికి కూడా మనం ఒక దిక్సూచిగా మార్గదర్శకంగా నేను నిలబడతాను అనుకుంటున్నాను. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అందమోహన్ గారు ఉన్నారు. నమస్తే మోహన్ అన్న, అండ్ కంగ్రాచులేషన్స్. అభ్యర్థిగా మీతో ఇంటర్వ్యూ చేసిన వైస్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఎట్లా అనిపిస్తుంది అన్న మొత్తానికి? అంటే చిన్న ఏజ్లో వైస్ చైర్మన్గా ఈరోజు ఎదగడం, తర్వాత షాద్నగర్లోనే కాదు తెలంగాణలో, నాకు తెలిసి తెలంగాణలో 700 మెజార్టీ అనేది ఎవరికి రాలేదు. హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు మీరే అన్న. నమస్కారం మా రాజుగారు. ఆ రోజు అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బరిలో దింపినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చాను. ఈ రోజు కూడా మీకే ఇస్తున్నాను ఇంటర్వ్యూకు. ముఖ్యంగా 14వ వార్డు ప్రజలందరికీ, నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరియు షాద్నగర్ ప్రజలందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడిన కార్యకర్తకు ఖచ్చితంగా నమ్మకంగా కలిగిస్తూ ఈరోజు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిన మా ఎమ్మెల్యే శంకరన్న గారికి, మరియు మా మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న గారికి, కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాం. అయితే అన్న, చాలా వరకు మీకు చైర్మన్ బాధ్యతలు ఇస్తారని చెప్పేసి చివరి సెకండ్ వరకు కూడా చాలా వరకు ఫైట్ చేసినా, అంటే దాదాపుగా 30% ఉన్నటువంటి ముదిరాజులకు కూడా ఇప్పటివరకు ఆ స్థానం కల్పించలేరు. మనోడు క్రియేట్ చేస్తున్నారు, హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి చాలా వరకు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత యూత్ ఇట్లా పిలవంగానే మోహన్ అన్న తోటి ఈరోజు 500 మంది వరకు వస్తారు. అలాంటి యూత్ కూడా మీకోసం ఎదురు చూసింది. మరి ఏమైనట్టనా, అంటే మొన్న కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. ఆ రోజు కూడా చెప్పాము, ఎలక్షన్ల కన్నా ముందు కూడా చెప్పాం, పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, తల ఉంచుతాం. కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్పై ఎగిరేయాలి. మా కాన్సెప్ట్ ఆ రోజు అదే ఉండే. ప్రతి ఒక్కరు కూడా ఆశావాదులు ఉంటారు. నేను కూడా ఆ కష్టం చేసిన నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కూడా పెద్దలను కోరడం జరిగింది. సరే ఈసారి ఉండని, నెక్స్ట్ టైం కూడా చూద్దాం అని చెప్పేసి పెద్దలు సంధానించి మనం అడగడము, ఓ ఎమ్మెల్యే వచ్చి మనకు చెప్పడం ద్వారా ఆ ఎమ్మెల్యే బాస్ కాబట్టి ఎమ్మెల్యే మాట శిరస వంచి ఈరోజు నేను వైస్ చైర్మన్గా బసవమ్మన్నకు మనస్ఫూర్తిగా నేను చైర్మన్గా ఒప్పుకొని మేము మొన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు యూత్ ఫాలోయింగ్ ఉందంటే ప్రతి ఒక్కరికి యువకుడిని కూడా మా ఊళ్ళు కావాలంటారు. అక్కడ ఉన్న రాజకీయ సమీకరణలు మనం అర్థం చేసుకొని ఈరోజు ఒక పెద్ద బాధ్యతను, వయసుకు మించిన బాధ్యతను నా పైన పెట్టడంతో పాటు దాన్ని నేను సక్రమంగా నడిపిస్తూ, నాతో పాటు ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో యూత్ అందరికీ నేను వాళ్ళను సక్రమంగా మార్గదర్శనలో తీసుకుపోవాలని చెప్పి కాన్సెప్ట్తోన ఈరోజు నేను శిరస్సు వంచి ఈరోజు వైస్ చైర్మన్కు నేను ఒప్పుకున్నాను. మనస్ఫూర్తిగా కూడా నేను బసవమ్మన్న కూడా నేను కూడా మనస్ఫూర్తిగా తనకు సపోర్ట్ చేసి, తను కూడా అందరినీ కలుపుకొని పోతాడు, నిదానంగా ఉంటాడు, మా అందరికి కూడా అవకాశం ఇస్తూ ముందుకు పోతానని చెప్పేసి నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. హ్యాపీగానే ఉన్నారా? 100% పక్కా ఉంది. డౌటే లేదు, డౌట్ లేదు. నిజంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విజయోత్సవ ర్యాలీలో అందమోహన్ గారు కనబడకపోవడం అనేది కూడా చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. ఎందుకు వెళ్ళలేకపోయింది? అయితే ఆ విజయోత్సవ ర్యాలీలో యాక్చువల్లీ నేను బండి వరకు వెళ్ళాను. బండి వరకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అంతకుముందు అమ్మకు సర్జరీ అయిన, ఓకే, సర్జరీ అయినప్పుడు కిడ్నీ స్టోన్ ఉండే, 18 mm సైజు ఉంటే స్టోన్ చేయించాము. తీపిచ్చేసి నేను ఎలక్షన్లకు వెళ్ళిపోయి స్టంట్ ఉండే, అది కిడ్నీలో మొత్తం పస్సు వచ్చేసింది. ఓకే, ఆ పస్సు రావడం వల్ల తన హెల్త్ సివియర్ అయిపోయింది. 2 days నాతో మొబైల్ లేదు. తను తమ్ముడు ఉండే, ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే కిడ్నీ మొత్తం ఫంక్షనింగ్ తగ్గిపోయింది అనేసరికి నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నా, బయటకు వచ్చి బండి ఎక్కే మూమెంట్లో పిల్లలు చెప్పారు అమ్మకు సివియర్ ఉంది అనేసరికి ఇమీడియట్ యశోదకు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ నుంచి వచ్చి యశోదకు తీసుకొని వెళ్ళిపోయారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నేను అమ్మకు కొంచెం అక్కడ అడ్మిట్ చేసి కొంచెం రికవర్ అవుతుంది, ఏం టెన్షన్ లేదు అనేసరికి మళ్ళీ నేను వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి, చైర్మన్ గారిని కలిసి ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. అలాంటి అపోహలు ఏమీ లేదు. నేను మనస్ఫూర్తిగా
అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఓకే అన్న. అండ్ ఎంత కష్టపడితే 200 మెజార్టీ దాటిందన్న? ఈరోజు నా ఒక్కడి కష్టం కాదు, ఇందులో మీడియా ప్రముఖులది, మీడియా మిత్రులది, మరియు నన్ను నమ్ముకొని ఉన్న యువకులు, నాతో పాటు నేనే క్యాండిడేట్ అని చెప్పేసి కష్టం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం. ఇది విజయం నాది కాదు, కాంగ్రెస్ నాయకుల, కాంగ్రెస్ యువకులది, నా వార్డు ప్రజలది. నన్ను ముందు పెట్టి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్, ప్రతి ఒక్కరు కూడా వైస్ చైర్మన్. నా వార్డు ప్రజలు కానీ, నా వార్డు ప్రజలు ఈరోజు ఇంత పెద్ద భారీ మెజార్టీ ఇవ్వడం, సీఎం గారి దృష్టిలో మనం రావడం చాలా ఆనందంగా ఉంది. వారి అందరూ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అన్న ఇప్పుడు ఎవరికైనా సరే పదవి వచ్చినాక ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా చాలా వరకు చూస్తుంటాము. అట్లా అందమోహన్ ఏమన్నా దూరం అవుతాడా అభిమానులకు, యువకులకి? మీరే చూస్తుంటారు రాబోయే రోజుల్లో. అంటే తప్పులు చేసినప్పుడు కరాఖండిగా ఖండిస్తాము. తప్పు చేసినప్పుడు ఈరోజు తప్పు చేసినాం, నెక్స్ట్ టైం తప్పు చేయకని చెప్పేసి అలా ఉంటుంది. అదే రాజకీయ స్వభావం చూసుకొని, రాజకీయ స్వభావం చూసుకున్న వాడు అయిన ఉంటే ఈరోజు నేనే అవతలలో పోయి చేసిన. నేను ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిని, కమిట్మెంట్తో వచ్చిన జీరో నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. బూత్ స్థాయి నుంచి రాజకీయం నాకు స్టార్ట్ అయితే ఆ రోజు వంశన ఎలక్షన్లో కానీ, యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో బూత్కు నిలబడిన, దాని నుంచి టౌన్ ప్రెసిడెంట్కి వచ్చిన, దాని నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శికి వచ్చిన, దాని నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 2 సార్లు. ఈరోజు శంకరన్న దయ వల్ల, ఆయన ఆశీస్సులతోన ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా. పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఉంటాము. యువకులకు నేను ఏ రోజు దూరం గాను, ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను. అలాంటి పరిస్థితులు ఉండవు. ఏ అర్ధమ రాత్రి అయినా సరే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. సో అంటే మొదటిసారిగా నాకు తెలిసి ఇంత చిన్న ఏజ్లో వైస్ చైర్మన్ కూడా మీరే అనుకుంటాను, అంటే మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి. మరి ఒక యువతకు అవకాశం వచ్చినందుకు మార్క్ ఏమన్నా చూపించబోతున్నారా? ఖచ్చితంగా మార్పు ఒక విజన్ అనేది ఉంటుంది కదా మనకి, అట్లాంటి 100% ఖచ్చితంగా మార్పు చూపిస్తాను. యువకులకు ఇస్తే ఏ విధంగా ఉంటుంది, రాబోయే యువత తరానికి కూడా మనం ఒక దిక్సూచిగా, మార్గదర్శకంగా నేను నిలబడతాను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కూడా ఆదర్శవంత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మా చైర్మన్ గారు, నేను, మా కౌన్సిలర్లతో పాటు అందరం కూర్చొని ఎక్కడ మిస్టేక్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏముందని చెప్పేసి సమన్వయంగా, పార్టీలకు అతీతంగా మేము మున్సిపల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా చైర్మన్ గారు, మేము, మాకు అనే ముందు మా ఎమ్మెల్యే గారు ముందు నుండి మున్సిపల్ పైన ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి ఆయనతో పాటు మేము ఇలాంటి సమస్యలు ఉన్న ఒక మార్కును, కాంగ్రెస్ పార్టీ మార్కును షాద్నగర్లో ఖచ్చితంగా చూపించబోతుంది. ఇంకోటి అంటే మీకు కూడా తెలిసింది, 2 రోజులు రాజకీయంలో ఉన్నారు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే వెనకాల తొక్కేసేటోళ్ళు కూడా చాలా మంది తయారవుతుంటారు అన్నది అంటే రాజకీయ స్వభావం అనుకోవచ్చు అది. మరి అట్లాంటి వస్తే అంటే చిన్న ఏజ్లో బాధ్యత వచ్చింది కాబట్టి మరి ఎదుర్కొనేంత దమ్ము, ధైర్యం ఉందా అందమోహన్కి? ఇప్పుడు రాజకీయంలో తొక్కడము అనేది ఎగ్జామ్ అది కామన్, కామన్, ప్రతి ఒక్కరు ఉంటారు. మన పని మనం చేస్తూ వాళ్ళు తొక్కుతారా, వీళ్ళు చేస్తారా అని కాకుండా నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఏంటంటే, మన పని మనం చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు ఏ వ్యక్తి తొక్కాలనుకున్నా, తొక్కాలంటే ప్రజలే. ఫైనల్ డిసిషన్ ఇస్ ద ప్రజలే. మనని ఎఫెక్ట్ చేయాలన్నా ప్రజలే, మనని ఏం నిందించాలన్నా ప్రజలే. మనము వాళ్ళ మధ్యలో ఉండి 24 గంటలు వాళ్ళకి సర్వీస్ చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి నిర్ణయిస్తే మనం తొక్కే ఎవరు లేరు, నాయకుడు లేరు, ఎవరు లేరు. కాకపోతే రాజకీయంగా ఒకరిపై ఒకరు పాచికలు వేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని తొక్కేయడం అనుకుంటారు. కానీ కాకపోతే దాన్ని అధిగమించుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. 24 గంటలు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే. అండ్ సో ముందు అందమోహన్ మార్క్ అయితే ఉంటుంది డెఫినెట్గా. 100% అందమోహన్ గారి మార్క్ ఉంటుంది. అందమోహన్ అంటే యువకులకు ఏం చేయగలుగుతాడు, యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూడా మేము మీడియా ముఖంగానే చూస్తాం. ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయన్నా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో అందులో కూడా మీ మార్క్ ఉంటుందా? 100% మార్క్ ఉంటుంది. మీకు ఎమ్మెల్యే శంకరన్ ఎలక్షన్ల కన్నా ముందు 1 year బిఫోర్ చెప్పాం శంకరన్ గెలిపిస్తామని చెప్పి. షాద్నగర్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగిరిస్తామని చెప్పాం. రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తాం. జెడ్పీ చైర్మన్ కూడా కాంగ్రెస్ వస్తుంది పక్క. సో చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు. సో మొత్తానికి ఫైనల్గా ఏం చెప్తారన్న మీ వార్డు ప్రజలకు కావచ్చు, తర్వాత అందమోహన్ అన్నని 2 రోజులు నమ్ముకొని అందమోహన్ అన్న కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు అందరికీ నమస్కారం. 14వ వార్డు ప్రజలందరికీ నాకు ఓటు వేసి గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ, మీకు 24 గంటలు అక్కడే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని పొద్దున ఈవినింగ్ నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను లీడర్ని కాదు, మీ మధ్యలో ఉన్న మీ ఇంటి పిల్లగాన్ని,
మీ ఇంటి పిల్లగానిలాగానే నన్ను చూడండి, మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా నా దృష్టికి తీసుకురండి, నేను ఖచ్చితంగా ముందుండి అని చెప్పి ముందుండి సమస్యలను తీర్చుతానని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు నా పైన పెద్ద బాధ్యతను పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ తల వంచి శిరస్సు వంచి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఎలాంటి సమస్య అయినా సరే, ఏమున్నా సరే నేను ముందుండి సమస్యలని నేను కానీ, మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లతో పాటు పార్టీలకు అతీతంగా మేము షాద్నగర్ని అభివృద్ధి పాటను నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్న ఫైనల్ అన్న, ఇప్పుడు అంటే గోల్ 7 వరకేనా, ఇంకా పెద్ద స్థాయి రాజకీయ నేత కావాలని చెప్పేసి అట్లా అంటే, ఎందుకంటే ఒక స్టెప్ మొదలైంది కాబట్టి జైత్రయాత్ర ఈ విధంగానే కొనసాగుతుందా? ఈరోజు నా పైన ఒక ఏజ్కు మించి పెద్ద బాధ్యతను పెట్టారు. మొదటగా ఫస్ట్ ఇదే నేను పెద్ద బాధ్యతను మొయ్యాలనుకున్నాను. అలాంటి ఆలోచనలు ఇంకేం అనుకోలేదు. ఓకే, అలాంటి ఆలోచన లేకుండా ఈరోజు నా పైన పెట్టినందుకు మరీ ముఖ్యంగా యువత ఎవరు అధైర్యపడకండి, మీకు నేనున్నాను. ఎలాంటి అపోహాలకు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. మీ అందరికీ నేనున్నాను, అందరికి తోడ్పాటుగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నా దగ్గరికి రండి, నేను ఆ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవ్వరు కూడా అపోహలకు పోయి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి. మీ అందరికీ నేనున్నాను, మీ అన్నగా ఉంటానని చెప్పి, మీ ఇంట్లో ఒక అన్నగా ఉంటానని చెప్పేసి ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నా గురించి చాలా కష్టపడినారు. ప్రతి ఒక్కరికి యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, మీ ఇంట్లో ఒక అన్నగా, ఒక నాయకుడుగా నేను మీ ముందు ఉంటానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? ఈ విజయం మా యువజన కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, నా 14వ వార్డు ప్రజలందరికీ, మరియు ఈరోజు నా పైన బాధ్యత పెట్టినందుకు షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ ఈ విజయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటాం మళ్ళీ. అందెమోహన్ అన్న ఇంతే సాఫ్ట్గా ఉండి, అందెమోహన్ అన్న మార్క్ 7 వరకు వెళ్తుంటుందో అనేది కూడా మేము కూడా ఫాలో అవుతుంటాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. సో ఇది షాద్నగర్ వైస్ మున్సిపల్ చైర్మన్ అందెమోహన్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.